చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాడతామని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ప్రజలందరికీ కూడా అవసరాలు తీర్చే విధంగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. ఇక్కడ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తుర్కేంజాల్ డివిజన్, ఆదిబట్ల డివిజన్, అట్లాగే బడంగపేట డివిజన్ నుంచి నాయకులందరినీ భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వంకి కల్లిబుల్లి మాటలు చెప్పి పథకాల పేరు మీద ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ పథకాలు ఎందుకు అమలుపరచలేదని చెప్పేసి ఒక ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ అడిగిన క్రమంలో ఇట్లా అక్రమ అరెస్టులతోటి మరి నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవు. ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోవడం రేవంత్ రెడ్డి గారు, ఇలా హైడ్రా పేరు మీద పేదల్ని, ఇలా గాంధీ విగ్రహం మీద పేదల ఇళ్ళని, ఇలా ఖమ్మంలో కూడా మరి దగ్గర 900 ఇళ్లను నేలమట్టం చేసి పేదల పక్షం పార్టీ అని, మరి పేదల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పేదలను అడ్డువిడిచే విధంగా ఇటు రైతులకు రైతు భరోసా చేయకుండా ఏది కూడా వేయకుండా కాలయాపన చేసి ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి మూటలు మోసే కార్యక్రమంలో ఉన్నాడు తప్ప ఇక్కడ ప్రజాపాలన గాలికి మరి ప్రజాపాలన గాలికి వదిలే విధంగా ఈరోజు ఇక్కడ జిహెచ్ఎంసీని కూడా అక్రమంగా డివిజన్ అస్తవ్యస్తంగా చేసి ఆదిబట్ల 4,000 ఓట్లు, లేకపోతే తొర్రూరు రోజు 70,000 ఓట్లు కూడా అస్తవ్యస్తంగా చేసి ఈరోజు సైబరాబాద్ పేరు మీద, మేడ్చల్ పేరు మీద 74, 76 డివిజన్లు చేసిరు. అట్లాగే ఈ 150 డివిజన్లతోటి గ్రేటర్ హైదరాబాద్ చేశారు. మేమేమంటున్నామంటే రంగారెడ్డి జిల్లా ఉనికిని కోల్పోతుంది కాబట్టి ఇలా 150 డివిజన్లు అయితే హైదరాబాద్ ఉందో దాన్ని సాయం చేసి గ్రేటర్ రంగారెడ్డి పేరు మీద కూడా మేము చేయమని గతంలో కూడా కార్యక్రమాలు చేసినాం. గ్రేటర్ రంగారెడ్డి పేరు మీద ఇంకో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ప్రజల పక్షాన నిలుచుతాడా లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా దిశలో పోతాడా మరి తెలుసుకోవాల్సిన, ప్రజాక్షేత్రం తెలుసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ మరి ఏదేమైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మేము కంపల్సరీ ప్రజాక్షేత్రంలో కొట్లాడి ప్రజల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే. భారత్ మాతా की जय, भारत माता की जय.